హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చి మునగంటి ఆకు ఫ్రై చేశాను. కొత్తిమీర టమాటా చట్నీ, మజ్జిగ పులుసు, అన్ని కాయగూరలు యాడ్ చేసి మజ్జిగ పులుసు అయితే చేశానండి. నాన్ వెజ్ అయితే ఏమీ లేదు, ఆకుకూరలు పోతుంది. ధనియాల పొడి, గాను నూనె కూడా రెండు కలిపి పెట్టుకున్నాను. నేను ఒక ముద్ర తిందామని. నెయ్యి అయినా వేసుకు తినచ్చు, చాలా అంటే చాలా మంచిది ధనియాల పొడి. పొనగంటి కూర కళ్ళుకు చాలా మంచిది. పొనగంటాకండి మంచి పోషకాలు ఉంటాయి, చాలా అంటే చాలా మంచిది. ముందుగా మనం ఆకుకూర తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ ఓపుకు సంబంధించి యాడ్ చేసుకుని పోపు పెట్టుకుని లాస్ట్లో పుట్నాల పప్పు అంటాం కదండి, కొంతమందికి తెలీదు, ఏపించి శనగపప్పు పొడి చేసుకుని యాడ్ చేసుకు తింటే బాగా ఫ్రై చేసుకున్నాం, చాలా అంటే చాలా మంచిది. పొనగంటు ఆకుకూర బ్లడ్ పుడుతుంది, కాల్షియం, ఫైబర్ అన్నీ కూడా మనకి సమపాలలో ఉంటాయి. ఎక్కువగా వారానికి 2 సార్లైనా తీసుకుంటుండండి, చాలా మంచిది. వారానికి 2-3 సార్లు అయితే నేను ఆకుకూరలు అయితే తింటాను. ఒకే కూర రొటీన్గా తినకుండా మార్చి మార్చి ఒక్కో విధంగా చేసుకుని తింటే చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పైకి మనుషులు బాగానే కనబడుతున్నారండి, ఆరోగ్యాలు అయితే బాగుంటలేదు కదా. అందుకే వారానికి 2 సార్లైనా ఆకుకూర మాత్రం ఎవరైనా తీసుకోవాలి. నాకు వచ్చి నచ్చింది కొత్తిమీర టమాటా పచ్చడి, ఇది కూడా చాలా మంచిది. కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేసుకునే కన్నా పచ్చాకుతో చట్నీ చేసుకుంటే అండి ఇడ్లీలోకి కానీ అట్లలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కూడా ఆకు ఫ్రై, కొత్తిమీర టమాటా చట్నీ, మజ్జిగ పులుసు, అన్ని కాయగూరలు కూడా యాడ్ చేశాను నేను ఇందులో. మనం మామూలుగా చేసుకుంటే ఊరికి కొద్ది చారు చేసుకున్నట్టుగా ఉంటుంది. కాయగూరలు అన్నీ యాడ్ చేసుకుంటే మజ్జిగ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడైనా చేస్తే ఆనపకాయ, బెండకాయ, టమోటో అన్నీ ముందుగా ఉడికించిన తర్వాత మజ్జిగ పలసగా కలుపుకొని అందులో యాడ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి. కాయగూరలు తినచ్చు, మజ్జిగ చాలా చలవ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంది. ఒక్కో రోజు ఒక్కో విధంగా ఆకుకూర కానీ కాయగూరలు కానీ నాన్ వెజ్ కానీ రొటీన్గా కాకుండా మామూలుగా డిఫరెంట్గా ట్రై చేసి మనం ఏ విధంగా కావాలితే ఆ విధంగా వండుకు తింటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్. ముందుగా నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. ఇన్ని వీడియోలు చేసినా నేను ఇంకా ఏదో తక్కువగా మాట్లాడుతున్నానేమో, నా మాటలు మీకు నచ్చట్లేదేమో అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది. కానీ డిఫరెంట్గా ట్రై చేసి రోజుకు ఒక వీడియో కాకపోయినా 2 రోజులకు ఒక వీడియో అయినా నేను అప్లోడ్ చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు మాత్రం కొట్టండి ప్లీజ్ అండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.